నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మేషలగ్నంలో కంకణ భట్టార్ శ్రీ భరత్ కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపాల నడుమ ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపజేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. అంతకుముందు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు ధ్వజపటం, చక్రతాల్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. తదుపరి ఆస్థానం గావించారు. మధ్యాహ్నం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో స్వామివార్లను అభిషేకించారు.
తిరుపతి కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన పెద్ద శేష వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఊరేగించారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ నెల 19వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. వెంకటేశాయ. ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశ్వర. సప్తగిరులకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.
వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో ఆలయం వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరారు. రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు పడుతోంది. ఈ నేపథ్యంలో తీతీదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నాచారం గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారిని యోగ నారసింహునిగా అలంకరించి పొన్న వాహనంపై కొలువుదీర్చారు. పొన్న మానుపై మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయం ఆలయంలో తీర్థ బిందె సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించారు. ఇక నిత్య సేవా కాలంలో భాగంగా వైష్ణవ స్వాములు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన దేవస్థానంలో భస్మాభిషేకం ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ స్వామివారిని భస్మంతో అర్చక స్వాములు అభిషేకించారు. ఫాల్గుణ మాసం ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకను భక్తులు తిలకించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆలయ అధికారులు బుధవారం అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. 3 సంవత్సరాల తర్వాత అమ్మవారి మూల విరాట్ దర్శన భాగ్యం కలగనుంది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 18న కొత్త అమావాస్య పండుగ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శ్రీరామ నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 19 నుండి 27వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 19న పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం జరుగుతాయి. శ్రీరామ నవరాత్రులను పురస్కరించుకొని 9 రోజుల పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం చేస్తారు. శ్రీరామనవమి సందర్భంగా శివార్చన వేదికపై 27న శ్రీ సీతారామచంద్ర స్వామి వారితో దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరము మనకు 19వ తారీఖు నాడు ఉగాది ఆరంభమవుతుంది. ఆ ఉగాదితో వసంత ఋతువుతో ఆరంభమవుతుంది కాబట్టి వీటిని వసంత నవరాత్ర మహోత్సవాలు అంటారు. 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా 9 రోజుల పాటు స్వామివారికి వసంత నవరాత్ర ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, అలాగే రామనవరాత్రములు కాబట్టి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రతినిత్యం కూడా ఉదయం పంచోపనిషత్ ద్వారా మహాభిషేక పూజ జరుగుతుంది. అలాగే 25, 26, 27 ఈ 3 రోజుల పాటు కూడా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా యాగశాల ప్రవేశము, దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ఠ మొదలైనటువంటి హవన కార్యక్రమాలన్నీ కూడా 3 రోజుల పాటు జరుగుతాయి. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ఇష్టమైన పసుపు, కుంకుమలను, బోనాల నైవేద్యాలను సమర్పించుకున్నారు. పిల్ల పాపలను, కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
కాకినాడ జిల్లా అమీనాబాద్లో పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. జాతరలో భాగంగా స్థానికులు, గ్రామస్తులు పసుపు కలిపిన నీటితో స్నానాలు ఆచరించి నేల మీద పడుకున్నారు. అమ్మవారి వేషధారణలో ఉన్న 5 మహిళా పూజారులు సాష్టాంగపడిన భక్తులకు కుంకుమ దిద్దారు. ఆ తరువాత డప్పు వాయిద్యాలతో బోర్లా పడుకున్న భక్తుల మీద నుండి ఒక మహిళా పూజారి దున్నపోతుతో తొక్కించుకుంటూ ముందుకు సాగారు. తర్వాత సమీపంలోని గ్రామదేవత ఆలయం చుట్టూ మహిళా పూజారులు దూడతో పాటు 3 ప్రదక్షిణలు చేశారు. తదుపరి అమ్మవారికి చలిమిడి, వడపప్పు, అరటిపళ్ళు సమర్పించుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.